ఫ్రెండ్స్, ఒక విషయం మనం గమనించాలి. మనం నివసిస్తున్న ఈ లోకము ఒక అరణ్యం లాంటిది. అరణ్యము అంటే ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి చేరతామో మనకేమాత్రము అవగాహన లేనటువంటి పరిస్థితిలో చిక్కుకోవడం అరణ్యము అంటాం. అంటే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లా. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, నాకు ఏ దారి కనిపించటంలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకు ఏ దారి కనిపించటంలా, నాకే మార్గము కనిపించటంలా, అంత అయోమయంగా ఉంది, అంత అస్తవ్యస్తంగా ఉంది, అంత అర్థం పద్ధం లేనట్టుగా ఉంది. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, దారి కనిపించటంలా. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? నాకు దారి కనిపించటంలా, ఏం చేయాలి? అంత అయోమయంగా ఉంది, ఏం చేయాలి? అంత అల్లకల్లోలంగా ఉంది, ఏం చేయాలి? అస్తవ్యస్తంగా ఉంది, ఏం చేయాలి? ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా ఈ పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే ఫ్రెండ్స్, బైబిల్లో దానికి జవాబు ఉంది. ఏదో తెలుసా? ప్రార్థన చేయాలి. వారు అరణ్యము గుండా వెళుతున్నప్పుడు, అస్తవ్యస్తంగా గుండా వెళుతున్నప్పుడు, అయోమయ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడట? వారొక నివాసపురము చేరునట్లు. అరణ్యములో ఉన్నారు, అతిగతి లేని వారిగా ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడట? ప్రశాంతముగా నివసించు చోటుకు, ప్రశాంతంగా నివసించు స్థలానికి ఆయన వారిని ఏమిటి చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. బహుశా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడేమో, ఏమని? నివాసపురము, నీవు ప్రశాంతంగా నివసించేటటువంటి ఒక పురానికి, నువ్వు ప్రశాంతంగా నివసించేటటువంటి ఒక గృహానికి, నువ్వు ప్రశాంతంగా నివసించేటటువంటి ఒక వాతావరణానికి నేను చక్కని మార్గము గుండా నిన్ను తీసుకొని వెళ్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచించు.